పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న భీకర దాడుల కారణంగా అంతర్జాతీయ విమానయాన రంగం తీవ్రంగా అతలాకుతలమవుతోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నుంచి ఇప్పటి వరకు 5,500కు పైగా విమాన సర్వీసులు రద్దయినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో వెల్లడించారు. రద్దయిన వాటిలో భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 4,335 విమానాలు ఉండగా విదేశీ సంస్థలకు చెందిన 1,187 విమానాలున్నాయని ఆయన వివరించారు. పశ్చిమాసియా దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడిందని, అయితే ప్రయాణికుల భద్రతకే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. డీజీసీఏ పౌర విమానయాన శాఖ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, అవకాశం ఉన్నప్పుడల్లా ప్రత్యేక సర్వీసుల ద్వారా ఇప్పటి వరకు దాదాపు 2.19 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా చేరవేసినట్లు తెలిపారు. గతేడాది డిసెంబర్లో ఇండిగో విమానాల రద్దు వల్ల ఇబ్బంది పడిన ప్రయాణికులకు 163.92 కోట్ల మేర ట్రావెల్ కూపన్ల రూపంలో పరిహారం అందించామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. గగనతలాలు తిరిగి ప్రారంభమై సురక్షిత పరిస్థితులు నెలకొన్నప్పుడే విమాన సర్వీసులు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.